దశరథ్, దీప, కార్తీక్ లతో మాట్లాడే సీన్ కొనసాగుతుంది. అమ్మా దీపా, మీరు దేని గురించి బాధపడుతున్నారో నాకు తెలియదు కానీ ఇక మీరు దేనికి ఆలోచించొద్దు. అంతా మంచే మనకు జరిగేది. నీకు పుట్టే బిడ్డ క్షేమంగా ఉండేలా నేను చూసుకుంటాను. అయినా దేవుడు మనకు అన్నీ వరాలే ఇచ్చాడు. ఇక మనకేం కాదు అంటూ ఏదేదో సంబరంగా మాట్లాడేస్తాడు దశరథ్. అంతా వింటున్న కార్తీక్, దీపలకు కన్నీళ్లు ఆగవు కాని ఆపుకుంటారు. అల్లాడిపోతుంటారు. తల్లిని కాపాడుకుంటావా, కడుపులోని బిడ్డను కాపాడుకుంటావా అని డాక్టర్ అన్న మాటలే వాళ్లకు పదేపదే చెవుల్లో మారుమోగుతాయి. ఆ మాటలతో పాటు సుమిత్ర నవ్వులు, బిడ్డ కోసం వాళ్లు కన్న కలలు అన్నీ గుర్తొస్తుంటాయి. అప్పుడే కార్తీక్, సార్, మాకు ఈరోజు కాస్త త్వరగా ఇంటికి వెళ్లే పర్మిషన్ ఇవ్వండి. కాస్త పని ఉంది అనిదు ఖాన్ని ఆపుకుంటూ అడుగుతాడు. వెళ్ళరా, నా దగ్గర నీకు పర్మిషన్ ఏంటి? పైగా సార్ అంటున్నావ్. అగ్రిమెంట్ నీకు జ్యోత్స్నకు మధ్య, నీకు నాకు మధ్య కాదు. నువ్వు ఎప్పుడు కావాలంటే వెళ్ళొచ్చు రావచ్చు. కాసేపు సరదాగా కూర్చుందామని ఆగారు కదా. మీరు కూర్చోండి, నేను వెళ్తాను అని దశరథ్ బయలుదేరతాడు. దశరథ్ అలా వెళ్ళగానే కార్తీక్ అలా కూలబడిపోతాడు. కుమిలి ఏడుస్తూ, నిస్సహాయంగా అల్లాడిపోతుంటే దీప కూడా ఏడుస్తూ బావా అంటూ అతడి భుజం మీద చేయి వేసి అల్లాడిపోతుంది. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే కాశీ, కాంచనలు, శ్రీధర్ ఇంట్లోనే ఉంటారు. కావేరి, శ్రీధర్, కాంచనలకు టీ ఇస్తుంది. తాగుతుంటారు. ఇంతలో కాశీ ఆవేదనగా, పెద్దమ్మా, ఇప్పుడెలా, ఏం చేద్దాం? స్వప్న విడాకులు ఇవ్వడం గురించి అంటాడు. దాంతో కాంచన, ఆగరా, నేను ఆలోచించుకోవాలి కదా. స్వప్న ఎలా మాట్లాడినా ఏం మాట్లాడినా వినేలా లేదు కదా అంటూ కాస్త సముదాయిస్తుంది. ఇక వెంటనే కాశీ, శ్రీధర్తో, మావయ్యగారు మీరైనా చెప్పండి. ప్లీజ్ మావయ్యగారు, మీరు చెబితే వింటుంది అంటాడు. వెంటనే శ్రీధర్, ఒక మనిషిని కన్విన్స్ చేయడం నాకు చేతనైతే ఆ పని నేను ఎప్పుడో చేసేవాడ్ని, కాంచనను మార్చుకునేవాడ్ని అంటాడు. వెంటనే కాంచన, కావేరి, నువ్వు కన్నతల్లివి, నువ్వు చెబితే స్వప్న వింటుంది అంటుంది. అది మొండిది అక్కా. నిజానికి నాకు కాదు నీకు పుట్టాలి అంటుంది కావేరి కాస్త చురక వేసినట్లుగా. స్వప్నను తిడుతున్నావా, నన్ను దెప్పుతున్నావా అంటుంది కాంచన గంభీరంగా. అది కాదు అక్కా అంటుంది కావేరి వెంటనే కంగారు పడుతూ. వెంటనే కాంచన, ముందు దాన్ని పిలువు. ఈ రోజు ఈ ఇద్దరినీ కలపాల్సిందే. వెళ్ళు అని కావేరిని పంపిస్తుంది. కావేరి స్వప్నను పిలుచుకుని వస్తుంది. పెద్దమ్మా పిలిచావంటా అంటుంది స్వప్న కాస్త కఠినంగా. ఏమనుకుంటున్నావే నీ గురించి నువ్వు? ఇంతమంది బయట నీ జీవితం గురించి ఆలోచిస్తుంటే నీ పాటికి నువ్వు లోపలికి వెళ్ళి కూర్చుంటావేంటి? ఇదేనా నువ్వు మాకు ఇచ్చే మర్యాద? ముందు మీ అన్నయ్యకు కాల్ చేసి పిలవమంటావా అంటుంది కాంచన కోపంగా. ఇప్పుడు అన్నయ్య ఎందుకు పెద్దమ్మా అంటుంది స్వప్న కాస్త వినయంగా. నీ తిక్కకు వాడే కరెక్ట్ అంటుంది కాంచన. పెద్దమ్మా, మీరు నన్ను కూడా అర్థం చేసుకోవాలి. నాకు వంకాయి కూర నచ్చదు. మా అమ్మ ఎంత రుచిగా వండినా నేను తినలేను. మీరంతా కలిసి ఇష్టంలేని కూర బలవంతంగా నా ప్లేట్లో వడ్డించినా నేను తినలేను. అలాగే కాశీ విషయానికి కూడా. ఈ మనిషితో కలిసి ఉండలేను అంటుంది స్వప్న. దాంతో కాంచన కోపంగా, జీవితాన్ని పళ్ళెం చేశావ్, కాపురాన్ని కూర చేశావ్, మరి ప్రేమని ఏం చేస్తావే? పచ్చడి చేస్తావా అంటుంది వెటకారంగా. వరదల్లో కొట్టుకుపోయిన ఊరిలో ప్రేమ తప్ప ఏమీ ఉండదు పెద్దమ్మా. ఇక నా తులసి కోట ఉండాలి, ఏమంది అంటే ఏం చెప్పాలి అంటుంది స్వప్న కోపంగా. మాటలు నేర్చావే అంటుంది కాంచన కోపంగా స్వప్న సమాధానాలకు. ఇక శ్రీధర్ లేచి, నీకు నచ్చినప్పుడు మోసి నచ్చనప్పుడు దింపేసుకోవడం కాదు బంధం అంటే అంటాడు కోపంగా. కలిసి బతకలేమని తెలిసినప్పుడు ఏం చెయ్యమంటావ్ నాన్నా అంటుంది స్వప్న కోపంగా. వెంటనే కావేరి, మరి నిన్ను ఎవడే ప్రేమించి పెళ్లి చేసుకోమన్నాడు అంటుంది కోపంగా. ఒక మనిషి జీవితం 100 ఏళ్లు ఇలాగే ఉంటుంది అని రాసిపెట్టి ఉంటుందా అంటుంది స్వప్న. వెంటనే కాంచన కోపంగా, స్వప్న, ఎవరి జీవితం అలా ఉండదు. ఈ లోకం అంతా వెతికినా తప్పు చేయని భర్త, తప్పుబట్టని భార్య ఉంటారేమో చూపించవే అంటుంది. స్వప్న మొండితనం చూసి కాంచన స్వప్నను తనవైపు తిప్పుకుని, ఒకసారి కాశీ ముఖం చూడవే, వాడు నీకోసం పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. ఒక భార్య భర్త స్థానంలో కొడుకు ఉంటే వదిలేస్తుందా? 2 తన్ని అయినా దారిలో పెడుతుంది. ఒక ఆడది తల్లిగా చేసే పని భార్యగా ఎందుకు చేయలేదు? ఈ మనిషిని క్షమించు. కాస్త టైం తీసుకో. గమనించి మారాడు అంటేనే అప్పుడు నీ జీవితంలోకి ఆహ్వానించు. సరేనా? మనం వదులుకుంటే పోయే బంధాల గురించి మనం ఆలోచించకపోయినా ఫర్వాలేదే. కానీ మనల్ని వదులుకోలేని బంధాల గురించి మాత్రం ఖచ్చితంగా ఆలోచించాలి అంటుంది కాంచన.
ఆ మాటకు శ్రీధర్లో నమ్మకంతో కూడిన నవ్వు వస్తుంది. కాంచన మాట్లాడుతూనే ఉంది స్వప్నతో. నేను అలా ఆలోచించాను కాబట్టే నా జీవితంలో కొన్ని నిర్ణయాలను నేను సరిదిద్దుకున్నాను. ఇప్పుడు నీకు టైం వచ్చింది స్వప్న. మీరిద్దరూ కలిసిపోండి. మేమంతా కోరుకునేది ఇదే అంటుంది కాంచన. సారీ పెద్దమ్మా. నేను కాశీతో కలిసి ఉండలేను అంటుంది స్వప్న. నన్ను ఏం చెయ్యమంటావో చెప్పు స్వప్న అంటాడు కాశీ వెంటనే కంగారుగా. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు అంటుంది స్వప్న. లేదు స్వప్న నాకు నువ్వు కావాలి. నేను తప్పు చేశాను. నన్ను క్షమించు అంటాడు కాశీ. తప్పు చేయడం నీకు అలవాటు కాదు వ్యసనం. దాన్ని నువ్వు మానలేవు. ఈ జన్మలో నువ్వు మారవు అంటుంది స్వప్న. నీ కోసం నేనేం చేస్తే మారానని నమ్ముతావో చెప్పు. పోనీ నీ కాళ్ళు పట్టుకోమంటావా అని కాళ్ల దగ్గరకు వంగబోతాడు కాశీ. స్వప్న మాత్రం కరగదు. వద్దు. అందితే జుట్టు లేదంటే కాళ్ళు. ఇదే నీ క్యారెక్టర్ అంటుంది స్వప్న కోపంగా కాశీని. వెంటనే కాంచన. స్వప్న. నీ ముందు తల వంచాడు కాబట్టి తల పొగరుగా మాట్లాడొద్దు అంటుంది. దాంతో స్వప్న. పెద్దమ్మా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నీ మీద నాకు గౌరవం ఉంది. అన్నయ్య మీద నీకు ఎలాంటి హక్కు ఉందో నా మీద కూడా నీకు అదే హక్కు ఉంది. కాని ఈ మనిషిని నేను ఎప్పటికీ క్షమించలేను పెద్దమ్మా. అందరినీ ఒకేసారి తల దించుకునేలా చేశాడు. అంటుంది స్వప్న. తప్పును సరి దిద్దుకుంటాడు స్వప్న అంటాడు శ్రీధర్. కాశీ తరపున. అయినా స్వప్న వినదు. కన్నతండ్రి గురించే పట్టించుకోలేని ఈ మనిషి కట్టుకున్న భార్య గురించి పట్టించుకుంటాడా? ఒక్కసారి మోసపోవడం మంచితనం. రెండోసారి మోసపోవడం చేతకాని తనం. అలాంటిది నేను 3 సార్లు మోసపోయాను. మరోసారి నేను మోసపోలేను. ఈ మనిషికి సిగ్గు ఉంటే నా కోసం మళ్ళీ వచ్చేవాడే కాదు అంటుంది స్వప్న. వెంటనే కాశీ కోపంగా. స్వప్న అని అరుస్తాడు. పోరా బయటికి అంటూ అరుస్తుంది కోపంగా. అంతా షాక్ అవుతారు. స్వప్న అని సముదాయించడానికి కాంచన ప్రయత్నిస్తుంది కానీ స్వప్న వినదు. కుక్కకు అయినా విశ్వాసం ఉంటుంది పెద్దమ్మా. ఈ మనిషికి అది కూడా ఉండదు. నాకు ఈ మనిషితో విడాకులు కావాలి. ఏం చేస్తారో చెయ్యండి. ఇదే నా ఆఖరి నిర్ణయం అంటుంది స్వప్న కోపంగా. స్వప్న అని కాశీ పిలుస్తున్నా వినదు. ముందు పో బయటికి అని అరుస్తుంది. దాంతో కాశీ కోపంగా అక్కడి నుంచి ఆవేదనగా వెళ్ళిపోతాడు. కాశీ కాశీ అని కాంచన, శ్రీధర్ పిలుస్తున్నా ఆగడు. పెద్దమ్మా సారీ. నేను ఎవరికోసమో నా నిర్ణయాన్ని మార్చుకోలేను అనేసి స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే కాంచన బాధగా. చదువులు మార్కులు తెచ్చుకోవడానికి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి తప్ప జీవితాలను చక్కదిద్దుకోవడానికి పనికి రావడం లేదు అంటుంది. కాంచన అలా బాధగా మాట్లాడేసరికి కావేరి ఏం చెయ్యాలో పాలిపోక అక్కా అంటుంది. వెంటనే కాంచన. చెయ్యాల్సిన అవమానం చేసింది కదా అని అక్కడి నుంచి బాధగా వీల్ చైర్లో ఇంటికి బయలుదేరుతుంది. దాంతో కావేరి బాధగా భర్తతో మీరేం మాట్లాడరేంటండి అంటుంది. నా స్థానంలో నువ్వు ఉంటే తెలిసేది. నేను ఎందుకు మౌనంగా ఉన్నానో. అయినా నేను మాట్లాడాల్సింది స్వప్నతో కాదు అంటూ కాంచన వెంట వెళ్తాడు శ్రీధర్. అయితే కాంచనకు అవమానం జరిగినట్లే అయింది. కాశీ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి తిరిగి కాంచనను కలుస్తాడో లేదో తెలియదు. మొత్తానికి కాశీ, స్వప్నల బంధం ముక్కలైపోయినట్లే ఉంది. కార్తీక్ తన బాధలో తను ఉన్న సమయంలో ఇలా జరిగింది కాబట్టి కార్తీక్ కల్పించుకుంటే ఏదైనా మారుతుందేమో చూడాలి మరి. మరోవైపు జ్యో పాప రెండోసార్లు శాంపిల్స్ ఇచ్చి వచ్చినందుకు బాగా కంగారుపడుతుంది. పారు మాత్రం జ్యో పరిస్థితికి వెటకారంగా చురకలు వేస్తుంది. మరోవైపు కార్తీక్, దీప అదే రోడ్డు మీద గుడి పక్కకు కూర్చుని బిడ్డ గురించి, సుమిత్ర పరిస్థితి గురించి బాగా ఏడుస్తారు. దీప ఏం జరగనట్లే ఉండు. కళ్ళు తుడుచుకో పదా వెళ్దా అని స్కూటీ తీస్తాడు ఇంటికి. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.